హలో అందరికీ, తోటకూర ఫ్రై చేస్తానండి. నేను ఏ విధంగా చేస్తానని చూపిస్తాను. తోటకూర అయితే ఇలా కళ్ళుప్పు వేసుకుని ఒక గంట పక్కన పెట్టేసుకోవాలండి, లేదంటే ఒక అరగంట అన్నా పర్వాలేదు. బాగా కడుక్కోవాలి. తోటకూర మట్టికి వేసుకుంటుందండి, చాలా వేసుకుంటుంది. ఇలా 2-3 సార్లు కడుక్కోవాలండి, లేదంటే చాలా వేసుకుంటుంది. సరే, ఎంత మురుకుందో ఇదిగోండి, చాలా మురుకుంది. ఇంకొక 2 సార్లు వాష్ చేసుకోవాలి. మళ్ళీ రెండోసారి కూడా వాష్ చేసుకుంటానండి. ఆకుకూరలు పెద్ద కళాయి, ఇలాంటి కళాయి ఏమన్నా ఉంటే తీసుకుని అలాంటి దాంట్లో చేసుకుంటే. అయితే తోటకూర ఫ్రైని ఎలా చేస్తానని చూపిస్తానండి. తోటకూర 3 కట్టలు కనుక కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రైలకి. అయితే ఫ్రైలోకి ఎల్లిపాయ గుడ్లు వేసుకుంటే బాగుంటుందండి. ఇలా గుడ్ల కింద ఉలిసేసుకుంటే బాగుంటుంది. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎనిమిరపకాయలు, కరివేపాకు. ముందు వెల్లిపాయ గుడ్లు వేపేసుకుందాం. ఇక తోటకూరని అయితే నీట్గా క్లీన్ చేస్తానండి, ఇంకేమీ లేకుండా. ఎల్లిపాయ గుడ్లు ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి, దోరగా వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇందులో పక్కన కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు ఆయిల్ పక్కన పడదండి, వేసుకుంటానండి. పోపు అయితే ఎగిరిందండి, పసుపు వేసుకుంటున్నాను. ఫ్రైలోకి కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి. అయితే తోటకూర కూడా వేసుకుందామండి. కొద్దిగా వేసుకుని మగ్గిన తర్వాత మళ్ళీ మిగతా వేస్తానండి. ఒక నిమిషం మూత పెట్టేద్దాం. వేసుకుందామండి, కొంచెంగానే. అంతా ఒకసారి పట్టట్లేదు, కొంచెం మగ్గిన తర్వాత అది కొంచెం దిగిన తర్వాత మళ్ళీ వేస్తున్నాను. తోటకూర అయితే మగ్గుతుందండి స్లోగానే. ఇప్పటి వరకు కొంచెం హైలో పెట్టాను నేను, ఇక నుండి స్లోగా వేపుకుంటే సరిపోదు. ఈలోగా రైస్ కూడా పెట్టేసుకుంటాను, ఫ్రై నెమ్మదిగా వేగిలోగా. రైస్ని అయితే 2 సార్లు కడుక్కోవాలండి, అంతకన్నా ఎక్కువ సార్లు కడుక్కోకూడదు. 2 సార్లు కడుక్కుంటే సరిపోదు. ఈ నీళ్ళని అయితే ఫస్ట్ కడిగిన నీళ్ళు మట్టికి నేను పక్కకి తీసి ఈ మొక్కలకి వేస్తానండి. ఇవి ఈ కొడుకు నీళ్ళు మొక్కకి వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా మంచిదండి. మొక్కలు బాగా పెరుగుతాయి. కూడా పక్కన పెట్టేసుకుంటానండి. సగం మగ్గింది కదండి, సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇంక సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టకూడదు. ఇంకా ఇప్పటి వరకు మూత పెట్టాము, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇక్కడ నుంచి సాల్ట్ వేసుకున్నాం కనుక స్లోగానే వేపుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ చాలా వాటర్ దిగిపోయిందండి. ఇంక మూత పెట్టకూడదు, మూత పెట్టకుండా మగ్గించుకోవాలి. బాగా దగ్గర పడేదాకా ఆయిల్ పైకి వచ్చే వరకు వేపుకోవాలండి. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇలాగా రైస్ కూడా పొంగు వస్తుందండి. ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని స్లోగా ఉడకాలండి. ఇది ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా వేయించుకుంటే బాగుంటుందండి ఫ్రై. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేయాలి. నచ్చినట్లయితే లైక్ చేయండి.